నుంచి కూడా ఈ కుటుంబంలో ఒక శనిలాగా ప్రవేశించాడు. ఈ కుటుంబంలో అక్కడి నుంచి కూడా ఎన్టీఆర్ గారికి ఆయన కుటుంబానికి కష్టాలు ప్రారంభమైననే చెప్పుకోవాలి. ఇతను వచ్చిన తర్వాతే ఇంటి పెద్దని ఆ కుటుంబం కోల్పోవటం జరిగింది. నా భర్త ఎన్టీ రామారావు గారి మరణం రోజు కూడా ఆ ముందు రోజు ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. ఆ ముందు రోజు నిజానికి ఆయన సింహగర్జన సదస్సుతో మళ్ళీ ఇతను చేసిన వెన్నుపోటుని, ఇతను చేసిన దుర్మార్గాల్ని ప్రజలకు చెప్పాలి అనే ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నటువంటి సమయంలో ఎన్టీఆర్ బయటకు వస్తే మళ్ళీ ఎక్కడ తన జీవితం, తన పొలిటికల్ జీవితం ఆగిపోతుందో, తన సీఎం పదవి పోతుందనే ఒక భయంతో ఎన్టీఆర్ గారికి రూపాయి కూడా అందనివ్వకుండా సరిగ్గా 18వ తారీఖు అంటే తెల్లవారితే 18వ తారీఖు 17వ తారీఖు రాత్రి గడిచిపోయి అర్ధరాత్రి గడిచిపోయి 3 గంటలకి ఎన్టీఆర్ గారు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆ గుండెపోటుకు కారణం ఏంటంటే 17వ తారీఖు ఎన్టీఆర్ గారి ఖాతాలో అంటే బ్యాంకు ఖాతాల్లో ఉండేటువంటి మొత్తం డబ్బును కూడా ఇతను స్తంభింపజేశాడు. అంటే స్టే ఆర్డర్ తీసుకొచ్చాడు. అంటే ఎన్టీఆర్ బయటికి పోకూడదు, తనకి ఎగనెస్ట్గా ఏ విధమైన కార్యక్రమాలు చేయకూడదు, ఆయన బయటికి పోతే నా అధికారం పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గం. అసలు ఆయన అధికారాన్ని పార్టీ పెట్టిన వ్యవస్థాపక అధ్యక్షుడిని కూల్చి ఆయన అధ్యక్ష పదవిని తీసేసి చివరికి ఆయన మరణానికి కూడా కారకుడైనటువంటి హంతకుణ్ణి నమ్మినటువంటి ఈ కుటుంబం నాకు చాలా జాలి వేస్తూ ఉంది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చూస్తే. ఎందుకంటే ఈ గొర్రె కసాయివాడిని నమ్మినట్టుగా నీ తండ్రి హంతకుణ్ణి వీళ్ళంతా కూడా నమ్మారు. ఆ రోజు ఏదో లక్ష్మీపార్వతిని ఒక బూచిగా చూపించి ఆమె వల్లే ఇదంతా చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు నిజమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన కుటుంబంలో అన్నీ కూడా మనం గమనిస్తూ వస్తే ఎన్టీఆర్ గారి మరణానికి అతనే కారకుడు. ఆ విషయం ఎన్టీఆర్ గారు చనిపోక ముందు కూడా ఆడియో వీడియోల్లో అన్ని నిజాలు ఆయన చెప్పారు. ఇతను ఎంత దుర్మార్గుడో, ఎటువంటి వెన్నుపోటు తనకు జరిగిందనేది. ఆ తర్వాత హరికృష్ణ ముందేమో మంత్రి పదవి ఇచ్చాడు, తర్వాత 6 నెలలు తిరగకుండానే మంత్రి పదవి లాగేశాడు. తర్వాత లాగేసి అతని మానసిక క్షోభకి ఎంతగా గురి చేశాడంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు అతను. హరికృష్ణ ఎన్నోసార్లు చంద్రబాబును చాలా తీవ్రంగా విమర్శించాడు. ఓ పార్టీ పెట్టుకున్నాడు, డబ్బు లేనటువంటి నా పార్టీకను అతని పార్టీకి ఏమి వస్తాయి, అలాగే అతన్ని ఎదిరించాలని ప్రయత్నం చేశాడు. అయినా అతను నాలాగే నిస్సహాయంగా ఉండిపోయాడు. కానీ బాధతో చివరి వరకు కూడా, అందుకే ఈ రోజు కూడా ఆయన కొడుకులు కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరూ కూడా చంద్రబాబుతో మాట్లాడరు అస్సలు. దానికి కారణం అందరికీ తెలుసు, వాళ్ళ నాన్నకి జరిగిన ద్రోహానికి. ఆ విధమైన ఫ్రస్ట్రేషన్లోనే ఆయన ప్రయాణం చేస్తూ మరణించటం జరిగింది. అంటే పరోక్షంగా ఒక రకంగా దీనికి కూడా చంద్రబాబు నాయుడే కారణమని నేనైతే నమ్ముతున్నాను. ఈ కుటుంబంలో చిచ్చు పెట్టేటువంటి అధికారం నీకెవరిచ్చారు? ఆ పార్టీ పెద్ద నుంచి అధికారం లాక్కున్నావు. సరే, అది అట్లా ఉంచి ఇప్పుడు ఈమె మరణం కూడా ఒక మిస్టరీగా మారింది. నెటిజన్లు చాలా మాట్లాడుతున్నారు, అనేక విషయాలు మాట్లాడుతున్నారు. అందులో కొన్ని నమ్మదగినవి ఉన్నాయి, కొన్ని నమ్మలేనివి కూడా ఉన్నాయి. ఏదేమైనా నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వం, నీ దరిద్రమైనటువంటి రాజకీయ అధికార దాహం ఇవన్నీ తెలిసిన మనిషిని నేను గనక, ఈ కుటుంబంలో మనిషిని గనక దీని వెనక కూడా ఏదో ఉందని చెప్పి నేనైతే నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తల్లో అదే కాకుండా పోలీసులు కూడా అన్నారు ఓ లెటర్ రాసి ఉండొచ్చు అని. బాగా చదువుకున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ముందు తప్పనిసరిగా ఒక లేఖ అనేది ఎవరైనా రాస్తారు. చాలామంది చూస్తూ ఉన్నాం మనము, డైరెక్ట్గా ఫోన్లోనే వాళ్ళు మాట్లాడుతూ చనిపోవటం చూస్తున్నాము. కొంతమంది సూసైడ్ లేఖ రాసి ఆ కారణం ఏంటో చనిపోతున్నారు. మరి ఇక్కడ లేఖ ఏమైపోయింది? అది కూడా చంద్రబాబు నాయుడు ఎంటర్ అయిన తరువాత
ఆ ఉత్తరం మాయమైపోయిందని చెప్తున్నారు. ఇదైతే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ రోజు కోడెల శివప్రసాద్ మరణం మన కళ్ళ ముందుకు వచ్చి నిలబడుతుంది ఇట్లాంటివి జరిగినప్పుడు. కోడెల శివప్రసాద్ కూడా ఎంత మానసిక క్షోభతో ఈ చంద్రబాబు చేసినటువంటి అవమానాలకి, అతని కొడుకు చేసిన దుర్మార్గాలకి అతను బలైపోతే ఆ రోజు మా పార్టీని రాజకీయం చేసి మా పార్టీ మీద రుద్దాడు, మా ప్రభుత్వం మీద తోశాడు. అతను ఎంత నీచమైన నీచ స్థితికి పరాకాష్ట మైనటువంటి వ్యక్తి అంటే ఈ చంద్రబాబు నాయుడు. ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు ఈరోజు కూడా నాకు అదే అనిపిస్తూ ఉంది. ఆ రోజు సెల్ ఫోను అసలు ఎక్కడో పక్కనే నిజంగా ఉంటే హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్, మరి ఇంకా స్టారు హాస్పిటల్ ఇవన్నీ పక్కన ఉన్నాయి. అయినా సరే గంట ప్రయాణం చేసే దూరంలో ఉండే బసవతారకమ్మ హాస్పిటల్కి తీసుకొచ్చి అప్పుడు డాక్టర్లే చెప్పారు, ఈయన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే బతికేవాడు, ఇంతసేపు ప్రయాణం చేసి ఇక్కడ తీసుకొచ్చి సరి చనిపోయాడని. అంటే ఎందుకు అట్లా జరిగింది అంటే తెలుసు. అది గనక ఆయన చెప్పాలనుకున్నటువంటి మెసేజ్లు ఆ ఫోన్లో ఉన్నాయి, ఆయన చెప్పాలనుకున్న విషయాలు. అదేవిధంగా ఆయన రికార్డు చేసిన వాయిస్ మెసేజ్ కూడా ఫోన్లో ఉంది. అది నీ గురించే ఉంది. చంద్రబాబు నాయుడు వల్ల అవమానంతో నేను చనిపోతున్నాను అని చెప్పి ఆయన ఆ వాయిస్ రికార్డ్ చేశారు గనుకనే అది నువ్వు దొంగిలించావు. ఆ ఫోన్ ఇప్పటికి కూడా అడ్రస్ లేదు కోడెల శివప్రసాద్ గారిది. ఆ తర్వాత ఎంత నీచ రాజకీయం చేశావు అందరం చూసాం. నువ్వు తప్పులు నువ్వే చేస్తావు, అన్ని పాపాలకు మూలభైరుడు నువ్వే. అయినా సరే మళ్ళీ ఎదుటి వాళ్ళ మీదకు తోసేస్తావు. అసలు ఈ కుటుంబంలో నువ్వనేవాడివి లేకుండా ఉంటే ఈ కుటుంబం ఎంత ప్రశాంతంగా ఉండేదో. కానీ నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఈ పెద్ద దగ్గర నుంచి ఈ కుటుంబంలో ఆయన కుటుంబ సభ్యులు, కొడుకులు, అలాగే డాక్టర్ వెంకటేశ్వరరావుని ఎంత మోసం చేశావో అందరికీ తెలుసు. ఇన్ని రకాలుగా కుటుంబ సభ్యుల్ని మోసం చేశావు నువ్వు. అదేవిధంగా చిన్నబాబు అతను జూనియర్ ఎన్టీఆర్, ఆయన సినిమాలు ఏదో ఆయన చేసుకుంటూ ఉంటే నువ్వు వెళ్ళి సకుటుంబంగా ఇంటికి పోయి వరసలన్నీ కలిపేసి, బాబు నువ్వు వస్తే నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఆయన చేత ప్రచారం చేయించుకొని ఆయన చాలా ఆకర్షణ ఉందని తెలిసి తర్వాత నీ పనికి మాలిన కొడుకు ఎందుకో మరి అతను ముందు పనికిరాడు, జనం అతన్నే కోరుకుంటాడనే భయంతో మళ్ళీ ఆయన తీసుకుపోయి దూరంగా ఇసిరేసావు. ఆయన సినిమాలకు కూడా అడ్డం పోయావు. అందరికీ తెలుసు ఈ రాజకీయాలనేది. అంటే నందమూరి కుటుంబంలో ఎవ్వరూ రాకూడదా? అంత నారావాళ్లేనా? అసలు ఎవరి నారావాళ్ళు? ఎక్కడో చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి నువ్వు 2 ఎకరాల పెద్ద మనిషి మీ నాన్నగారు నేనేమంటలేదు. కానీ అట్లాంటి మీ నాన్న పేరు చెప్పకుండా మాటి మాటికి ఎన్టీఆర్ పేరు వాడుతూ ఎన్టీఆర్ని చంపి నువ్వు ఎన్టీఆర్ పేరే ఉపయోగించుకుంటూ ఆయన కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా నాశనం చేస్తూ ఏమిటి అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈ కుటుంబాన్ని పూర్తిగా బలి తీసుకోవాలనుకుంటున్నావా? చాలా ఆవేదనతో నేను మాట్లాడుతున్నాను ఈరోజు ఈ అమ్మాయి మరణం నన్ను ఎంత కదిలించిందంటే నేను నిన్న భోజనం కూడా చేయలేదు. ఈ వార్త మొన్న ఎంత బాధ కలిగిందంటే చాలా బాధ కలిగింది. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయికి పట్టు చీర పెట్టి చక్కగా నా నగేదో ఉంటే అదన్నీ మా అమ్మాయి మెళ్ళో వేసి అంత ప్రేమగా నేను పంపించాను. తర్వాత నా ఇంటి విషయం అప్పుడు కూడా అమ్మాయి అమెరికాలో ఉంటే ఫోన్ చేసి మాట్లాడింది పాపం. అమ్మ నిజంగా నాకేం తెలియదు, మా అన్నదమ్ములే చేస్తున్నారని చెప్పి భలే సంస్కారం ఉన్నటువంటి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, ఉత్తమురాలు. అట్లాంటి అమ్మాయి ఇంత హఠాత్తుగా ఆత్మహత్య అసలు ఎన్టీఆర్ కుటుంబంలో ఆ పిరికితనం లేదే, ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? బయటకు వచ్చిన విషయాల్లో ఒకటి ఏంటంటే నువ్వు నీ కొడుకు ఏదో ఒక ఆస్తి విషయంలో ఆ అమ్మాయిని చాలా వేధిస్తున్నారని, అది పెద్ద గొడవ జరిగిందని మీ మధ్య. అందువల్ల ఆ విషయాలన్నీ కూడా ఆమె సూసైడ్ నోట్లో రాసి తర్వాత ఆమె ఉరేసుకొని చనిపోయారనేటువంటి వార్త బయట బాగా వినిపిస్తూ ఉంది. అందుకనే దీని మీద నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే నీ మెంటాలిటీ అది గనక, నీ నీచమైన రాజకీయం అట్లాంటిది గనక, నీ దరిద్రపు అధికార వ్యామోహం అలాంటిది గనక, నీ కొడుకును అందలాలు ఎక్కించడానికి ఎంతకైనా దిగజారుతావు. నీ అధికారం కోసం ఎంత దిగజారావో దాన్ని ఏ విధంగా ప్రతిపక్షాల మీద తోసేస్తావో కూడా ఇన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి తర్వాత పెద్ద ఆయన పంపించావు. ఈ కుటుంబం నిన్ను నమ్మిందే,
ఆయన తండ్రిని కాదనుకొని నువ్వేదో గొప్పవాడివి వాళ్ళని ఈ పార్టీని పెద్ద ఉద్ధరిస్తావు అనే ఒక నమ్మకంతో పాపం అమాయకంగా ఎన్టీఆర్ కొడుకులు ఈ కూతుళ్ళు అందరూ కూడా నీ పంచం చేరారే. మొన్ననే కదా నీ భార్యని ఎవరు ఏం అనకపోయినా సరే ఏదో పెద్ద అన్నారని కూర్చొని పెద్ద పెద్దగా ఏడుపులు ఏడ్చి, ఎంత సిగ్గుమాలిన చర్య, ఏడ్చి మళ్ళా కుటుంబ సభ్యులు నీతో చాలామంది పలకరు, నాకు తెలుసు ఆ విషయము. అట్లాంటిది మళ్ళీ ఈ వంక పెట్టి కుటుంబ సభ్యులందరిని ఒక చోట చేర్చి ఇన్ని సంవత్సరాలుగా ఆఖరికి నీ అపాయింట్మెంట్ కోసము ఆ రోజు వచ్చిన డాక్టర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానం చేసినటువంటి నువ్వు మళ్ళీ మొన్న భుజం మీద చెయ్యేసి తోడల్లుడు భుజం మీద, ఎంత దరిద్రపు రాజకీయం చంద్రబాబు, ఎంత నీచానికి నువ్వు పాల్పడతావు, ఎంత క్షుద్ర రాజకీయం చేస్తావు. అందువల్ల మళ్ళీ ఈ కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా నువ్వు సానుభూతి చూపించుకున్నావే. మరి ఈరోజు ఆ పాప పోనీ ఇదంతా అబద్ధమే అనుకుందాం, మీ మధ్య గొడవలు జరగలేదు, ఏ లేఖ రాయలేదు, లేదు అనుకుందాం కాసేపు. కానీ మరి నిన్ను నమ్మినటువంటి కుటుంబ సభ్యులు నువ్వే ఒక కుటుంబ పెద్దగా అనుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళ కుటుంబంలో ఏదైనా గొడవలుంటే నువ్వు పరిష్కారం చేయలేవా? వాళ్ళతో మాట్లాడలేవా? అసలు ఆ అమ్మాయి బాధ ఏంటో తెలుసుకోలేవా? నువ్వు హరికృష్ణని అలా అవమానం చేశావు. అలాగే నిన్ను నమ్మి వచ్చినటువంటి ఈ కుటుంబం అమెరికా నుంచి వచ్చేసి ఇక్కడే ఉంటున్నారు, మరి మీరేదో అండగా ఉంటారు, మీరు దిక్కు ఉంటారు అని కదా. అట్లాంటి నువ్వు ఈ కుటుంబాన్ని పట్టించుకోకుండా వదిలేయటం కూడా మరి తప్పే కదా. అందువల్ల ఆమె ఆత్మహత్యలో నీకు కూడా భాగస్వామ్యం ఉంది. తప్పనిసరిగా ఆ అమ్మాయి మరణానికి నువ్వు బాధ్యత తీసుకోకపోవటం అనేది ఒక పెద్ద తప్పు. రెండోది, ఈ ఆస్తుల గొడవ విషయంలో ఆ అమ్మాయి సూసైడ్ నోటు నువ్వు ఎక్కడో దొంగిలించేశావు, అది ఎక్కడో పడేశావు, ఎక్కడ దాచిపెట్టావు అనేటువంటి ఈ విషయం మీద కూడా చాలా బయట జరుగుతూ ఉంది, హల్చల్ చేస్తూ ఉంది ఇట్లాంటి వార్తలు. అందువల్ల నేను ఇప్పటికైనా ఆ కుటుంబాన్ని విడిచిపెట్టు, వాళ్ళు హాయిగా బ్రతుకుతారు. వాళ్ళ పార్టీని వాళ్ళకు అప్పచెప్పేసి వాళ్ళ మానాన్ని వాళ్ళు తండ్రి పేరు చెప్పుకొని బ్రతుకుతారు. ఇంకా ఎన్నాళ్ళు నువ్వు నీ దరిద్రపు కొడుకు ఎన్నాళ్ళు దీన్ని పట్టుకొని లక్షల కోట్లు సంపాదించావే ఈ పార్టీని అడ్డం పెట్టుకొని. పాపం ఎన్టీఆర్ ఒక్క రూపాయి సంపాదించుకోలేదు, ఆయన కొడుకులు సంపాదించుకోలేదు, ఆయన కూతుళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వలేదు. అలాంటిది నువ్వు మాత్రం దీన్ని లక్షల కోట్లు సంపాదించుకొని నీ కొడుకు, నీ మనవడు, నీ కుటుంబం, నారా కుటుంబం ఎన్ని తరాలు బాగుండాలా? నందమూరి కుటుంబం మాత్రం నాశనం అయిపోవాలా? ఎక్కడ న్యాయం బాబు ఇది చంద్రబాబు? ఇప్పుడైనా నువ్వు ఒక మనిషివైతే, నీ కొంచెమైనా ఇంతైనా సరే మనస్సు అనేది ఉంటే ఈ కుటుంబాన్ని విడిచిపెట్టు, ఆ పార్టీని బాలకృష్ణకు అప్పచెప్పేసి, అమాయకుడైనటువంటి బాలకృష్ణను నమ్మించి వైస్రాయ్ హోటల్లో ఒప్పందం చేయించి ఆయన కూతుర్ని ఎంత సౌందర్యవతి, అమ్మాయి ఎంత అందగత్తె, ఎంత చదువుకుంది, చదువుల సరస్వతి మహాతల్లి, అంత ఉత్తమరాలైనటువంటి ఆ పిల్లని నీ రాజకీయం కోసం పనికిమాలిన చదువు ఓనమాలు రానటువంటి నీ కొడుకు కట్టబెట్టావే. అక్కడే అర్థమవుతా ఉంది లోకమంతా కూడా అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఉంటుంది మానసికంగా. ఈ విధంగా అసలు నందమూరి కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టడం, వేధించటం, నీ స్వార్థానికి, నీ కుట్ర రాజకీయాలకు వీళ్ళని వాడుకోవటం పావుల్లాగా, ఇదేనా నీ నీచమైన చరిత్ర? 74 ఏళ్ళు వస్తున్నాయి, ఇప్పటికీ ఇవే నీచమైన రాజకీయాలు నువ్వు చేస్తావా? నిజంగా నువ్వు ఇందులో నిర్దోషి అయితే, నీకు ఏ సంబంధం లేదనుకుంటే వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, సిబిఐ ఎంక్వైరీకి నువ్వే లెటర్ రాయి. నువ్వు లెటర్ రాయి, ఆ గవర్నమెంట్కి రాయి, అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్కి రాయి. వెంటనే ఈ మరణం మీద ఏం జరిగింది అనేటువంటి ఈ మరణం మీద ఎంక్వైరీ కావాలి అని చెప్పి రాయి. సిబిఐ వచ్చి దాని మీద ఎంక్వైరీ చేసి తర్వాత క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు అప్పుడు మేము నమ్ముతాం నిజంగా నీకు ఇందులో ప్రమేయం లేదు అని. నిజంగా ఆమె మరణంలో ప్రమేయం ఎందుకు లేదు, ఉందని మాత్రం వాస్తవ విషయం. ఎందుకంటే నిన్ను నమ్మినటువంటి ఈ కుటుంబ సభ్యులకి నువ్వు అండగా ఉండి ఒక బాధ్యతగా చూసుకోవాల్సింది, అది మర్చిపోవటం తప్పే. అలాగే ఆస్తుల గొడవల్లో, పంపకాల్లో ఏమైనా తేడాలు వచ్చి ఉంటే వాడిని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత నీదే. ఇవన్నీ విస్మరించి పైగా మీరే ఆమెతో గొడవ పడ్డారనేటువంటి వార్త కూడా బయటకు వస్తూ ఉంది, ఆస్తుల పరంగా నీ కొడుకు నువ్వు. అందువల్ల ఈ విషయం మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ సూసైడ్ నోట్ ఎక్కడ పోయిందో దానికి సంబంధించినటువంటి సమాచారం లేదు. వీటన్నిటినీ కూడా తెలియాలి అంటే నువ్వు వెంటనే సిబిఐ ఎంక్వైరీ కావాలి ఉమామహేశ్వరి మరణం మీద
అని నువ్వు వెంటనే ఒక లెటర్ రాయాలి అని చెప్పి నేను అడుగుతున్నాను. నీకు రాయటం చేత కాకపోతే నేను రాస్తాను, నేను పైన కేంద్రానికి రాస్తాను. నేను వెంటనే మా అమ్మాయి ఉమామహేశ్వరి మరణానికి కారణం ఏంటో ఇప్పుడే కాదు, నేను ఎన్టీఆర్ గారి మరణం మీద కూడా ఎమ్మెల్యే గెలిచొచ్చి నేను అసెంబ్లీలో 4 సార్లు స్తంభింపజేశాను. ఆయన మరణం మీద ఎంక్వైరీ వేయమని ఆ రోజు నుంచి ఎన్నిసార్లు అడిగానో రికార్డులు చూస్తే తెలుస్తుంది అసెంబ్లీలో. అందువల్ల నువ్వు ఎప్పుడూ కూడా దొంగవే, ఎప్పుడూ కూడా దేనికి దొరకకుండా జారిపోతూనే. ఎందుకంటే కారణం అందరికీ తెలుసు, నీ కారణంగానే ఆయన మరణించారనేది అందరికీ తెలుసు, నీ కారణంగానే హరికృష్ణ కూడా ఆ విధంగా మనోవ్యాధికి గురయ్యాడని అందరికీ తెలుసు, నీ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ అన్ని రకాల ఇబ్బందులు పడ్డాడని అందరికీ తెలుసు. ఈరోజు నీ కారణంగానే ఈ అమ్మాయి ఉమామహేశ్వర్ కూడా బాధలు పడిందని చెప్పి మేము నమ్ముతున్నాము, అనుకుంటున్నాము. అందువల్ల నువ్వు దీని మీద మాత్రం వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎప్పుడు అతని నోటికి హద్దు లేదు. ఎందుకంటే వ్యవస్థలో ఉండకూడని మనిషి అతను. అందరికీ తెలుసు ఈ శవ రాజకీయాలు ఎవరు చేస్తారు. కోడెల శివప్రసాద్ శవాన్ని పాపం తీసుకెళ్ళి 1 గంటలో అయిపోయేటువంటి దాన్ని పెద్ద ఊరేగింపు చేసి మా ప్రభుత్వం మీద బురద జల్లి ఆ రోజు మరి అసలైన సెల్ ఫోన్ ఏదయ్యా, ఆయన మెసేజ్లు అయ్యి ఏ కారణం చేత ఆయన చనిపోతున్నాడు, దానిలో ఆయన పెట్టిన వాయిస్ రికార్డు ఇవన్నీ కూడా ఈ వీడియో ఏమైపోయిందంటే దానికి సమాధానం లేదు, సాక్ష్యాలు ఇవ్వడు, కానీ ఆరోపణలు మాత్రం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే అతని కుళ్ళు బుద్ధి. ఎంతసేపు అధికార వ్యామోహం. ఎన్టీఆర్ని అట్లాగే చేశాడు కదా. ఎన్టీఆర్ని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నానని తీర్మానం చేసి మరీ తొలగించేసి ఆయన చనిపోయిన వెంటనే ఆయన ఫోటోలు పెట్టుకుని ఊరేగుతున్నాడు. ఈ మధ్య కూడా చెప్తా ఉన్నాడు, అబ్బో ఎన్టీఆర్ మహానాయకుడు, అంత గొప్ప ఆలోచన ఉన్నవాడు. మరి ఆ రోజు అతని స్టేట్మెంట్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎన్టీఆర్కి అమ్మాయిలు పిచ్చింది, ఉమనైజరు, ఎన్టీఆర్ మతి భ్రమించింది, ఎన్టీఆర్కి సరిగా పరిపాలించడం రాదు, మరి అందువల్ల ఇతని పరిపాలన మాకు నచ్చదు, ఇతనంటే మాకు ఇష్టం లేదు, ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్లని నువ్వేగా ఎన్టీఆర్కి అగనెస్ట్గా ఇచ్చావు. ఏమాత్రం సిగ్గు శరము నీకుంటే మళ్ళీ ఆయన ఫోటోలు పెట్టుకుంటారు ఎవరైనా? ఏ వ్యక్తి నీకు నచ్చలేదని బయటికి వెళ్ళిపోయావు, ఆయన మోసం చేసి ఆయన పార్టీని అంతా లాక్కొని పోయావు, చివరికి ఆయన సింబల్ను కూడా నువ్వు ఎంత డబ్బులు ఇచ్చి 2 కోట్లు ఇచ్చి ఆ రోజు కొన్నావు. మాకు తెలుసు, ఇదంతా ఢిల్లీ వెళ్ళి మొత్తం నేను ఎంక్వైరీ చేశాను. ఇంత నీచ రాజకీయాలు ఈ రాష్ట్రం కాదు కదా, భారతదేశం కాదు కదా, ప్రపంచంలో మరి ఎవరైనా చేస్తారు అంటే ఎవ్వరూ నమ్మలేనటువంటి విషయం. అట్లాంటి రాజకీయాలు చేసే వ్యక్తి ఒకే ఒక్కడున్నాడు, అతను ఒక్కడే, చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అతను ఎంత రిచెస్ట్ పర్సన్. 2 ఎకరాల నుంచి వచ్చిన నువ్వు లక్షల కోట్లు ఎలా సంపాదించావు? వీటికి సమాధానం లేదు. నిన్న కూడా అంతే కదా, 1,20,000 కోట్లు అసలు ఏమైపోయిందో ఎక్కడ లెక్కలు కూడా తేలకుండా కేంద్ర పార్లమెంట్లోనే స్పష్టంగా చెప్పారు కదా మినిస్టర్. ఏమైపోయింది చంద్రబాబు హయాంలోని ఈ డబ్బంతా కూడా మాయమైపోయిందని. మరి చెప్పు, వాటికి లెక్కలు చెప్తావా? కానీ నిజాయితీగా నిక్కచ్చిగా తన ప్రజల కోసం, పేద వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తూ అప్పుల్లో ముంచిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని దాన్ని నిలబెట్టుకోవడానికి పాపం ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఆ చిన్న వయసులో. 100 కోట్లు మాత్రమే మిగిల్చిపోయావే ఖజానాలో. అలాంటి దాన్ని ఈరోజు అతను ఇన్ని స్కీమ్స్, 1,50,000 కోట్ల స్కీమ్స్, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఈ ప్రజలకు అందిస్తూ కరోనా టైంలో కూడా ప్రజలను కాపాడుకుంటున్నాడే తండ్రిలాగా. టైం ప్రకారం క్యాలెండర్లో టైం ఈ డేట్ ఏదైతుందో ఆ డేట్ ప్రకారం ఇస్తానన్న హామీలు మొత్తం కూడా ఇస్తూ ఉంటే రోజుకొక పిచ్చి వార్త. నీ మీడియాను అడ్డం పెట్టుకొని ఈ మొత్తం కూడా ఈ కళ్ళకి ఇదేదో వచ్చిందంటారే పసికర్లు వచ్చినటువంటి నీకు నీ మీడియా కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి లోపాలు వెదగటానికి వాళ్ళ బాబాయ్ విషయం అట్లాగే చేశారు కదా. ఎవరైనా ఇంట్లో అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు, ప్రజల సంక్షేమం కోరుకునేవాడు. అటువంటి వ్యక్తి తన బాబాయ్ మరణం ఎట్లా జరిగిందనే సిబిఐ ఎంక్వైరీ వేయమని ఆయన అడిగాడు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఆ ఎంక్వైరీలో దోషులను పట్టుకున్నారు,
వాళ్ళు జైల్లో ఉన్నారు. అయినా సరే నీ కొడుకు, నువ్వు పనికిమాల, నీ కొడుకు ఎంత అయ్యా, నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి వాడి తాహత ఎంత? కనీసం ఎమ్మెల్యే గెలవలేనాడు, అట్లాంటి వాడు వచ్చి ఏదో పెద్ద జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఎవరు పెట్టారు జాతీయ పార్టీ అనేది? మొన్ననే కదా మొత్తం ఈ అసలు లిస్టులో లేని పార్టీలని అనౌన్స్ చేస్తే అందులో ఫస్ట్ టీడీపీయే ఉంది జాతీయ పార్టీలను తీసేసిన వాళ్ళల్లో. అట్లాంటి తీసేసిన పార్టీకి ప్రధాన కార్యదర్శిని చెప్పుకుంటూ ఇంత ఒక్కడుగా సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా తోడొచ్చారా? ఏ పార్టీ అన్న వచ్చిందా? నీకు కావాలా తలగోర గంపలాగా? ఈరోజు కమ్యూనిస్టులు అంటావు, రేపు ఇంకొకళ్ళు అంటావు. ఇంతమందిని పెట్టుకొని పవన్ కళ్యాణ్ అంటావు. ఇలా పెట్టుకొని అడ్డదారిలో గెలిచేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి నీకు నీ కొడుకు అసలు నైతిక హక్కు ఉందా? చూడండి, రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి. అసలు ఆఖరికి నీ కుప్పం కూడా నీకు మిగలదు, అది వాస్తవమైనటువంటి విషయం. అందువల్ల ఈ హత్యా రాజకీయాలు, ఈ శవ రాజకీయాలు నీకు తెలిసినంతగా ప్రపంచంలో మరి వ్యక్తికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్వచ్ఛమైన మనిషి. అందువల్ల వాళ్ళ కుటుంబం చాలా గొప్పది, నీ కుటుంబం నీచమైనది. ఒక ఉంచ వృత్తిలో బ్రతికేటువంటి నీ కుటుంబాన్ని ఆ కుటుంబంతో పోల్చుకోవటం కూడా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అందుకనే అంత అల్పమైన బుద్ధులతో పుట్టి పెరిగినటువంటి నువ్వు అదే నీచమైన సంస్కారం, అన్నం పెట్టిన చేతిని 6 నెలలు గుర్తుపెట్టుకోవాలంటారు. అట్లాంటిది పిల్లనిచ్చి పెళ్లి చేసి నీకు పార్టీలో బాధ్యతగా జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించి ఇట్లా చేసిన పెద్ద మనిషిని ఎవరైనా అలా వెన్నుపోటు పొడుస్తారా? ఎవరైనా ఆయన్ను బ్రతికుండగానే ఆయన శవం చేశావే, సమాధి చేశావే, ఇది నువ్వు తప్ప ఎవరన్నా చేయగలరా? అందువలన నీ నీచ రాజకీయాలు ఎవ్వరు, నువ్వెంత ప్రచారం చేసిన జనం ఎవ్వరూ నమ్మట్లేదు. కుటుంబ విలువలు కాపాడుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందుంటారు. కుటుంబ వ్యవస్థను నాశనం చేయటంలో నువ్వు ముందుంటావనే సత్యం అందరికీ తెలుసు. ఈరోజు ప్రత్యక్షంగా కళ్ళ ముందు మనం చూస్తూనే ఉన్నాము. ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని ఏ దశకు నువ్వు తీసుకొచ్చావో కళ్ళ ముందు కనిపిస్తానే ఉంది. కానీ నేనేం చేయగలను? నిస్సహాయ స్థితి. ఆ కుటుంబ సభ్యులు నాతో మాట్లాడితే నేను వాళ్ళకి సలహా చెబుదును, కానీ వాళ్ళెవరిని కూడా నా దగ్గరికి రానియకుండా నువ్వు నీ వలయంలోనే పెట్టేసుకుని విషవలయం, వాళ్ళని ఒక్కొక్కళ్ళగా విషపాములకు గురి చేసినట్టుగా ఒక్కొక్కళ్ళని కాటు వేస్తా ఉన్నావు నువ్వు. ఇది తొందరలోనే ఆ ఫలితాన్ని నువ్వు కూడా అనుభవిస్తావని హెచ్చరిస్తున్నాను నేను.